నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్ మండల కేంద్రాలలో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం మార్గదర్శకం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, పట్టభద్రులు తదితరులు ఉన్నారు. ఆ ఎలక్షన్స్ లో గ్రాడ్యుయేట్ కోసం అంజిరెడ్డి గారు, టీచర్స్ కోసం కుమ్రాయ్ గారు మన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఉన్నారు. మీకు ఒకటే, ఈరోజు 14 నెలలు ఆయా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. ఇచ్చిన హామీ ఒక్కటి కూడా పూర్తి లేకుండా మేము చేసినామని చెప్తున్నారు. ఒకటి, గ్రాడ్యుయేట్స్ ఇంటికాడ ఉన్న నిరుద్యోగ వృత్తి వాళ్ళకు 4,000 ఇస్తున్నారు. అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. టీచర్స్ వాళ్ళకు పిఆర్సి ఇంక్రిమెంట్స్ అది కూడా ఇవ్వలేదు. 317 జీవో తరఫున ఇక్కడ ఏదో ఉట్నూరు, అక్కడ ఆసిఫాబాద్ సైడ్ మన జిల్లా నుంచి పోయిన టీచర్స్లకు ఇబ్బంది అవుతుంది. ఈ అన్ని సమస్యలు అసెంబ్లీ మన చట్టసభలో మాట్లాడాలంటే ప్రశ్నించే గుర్తుండాలా. ఖచ్చితంగా మీరు అందరు కలిసి మన ఈ ఇద్దరు క్యాండిడేట్కు గెలిపిస్తే అసెంబ్లీలో మాట్లాడటానికి ప్రశ్నించే గుర్తుంటుంది. ఒక మంత్రి ఒకటి అంటారు, ఒక మంత్రి ఒకటి అంటారు. అంటే పాలన ఏదైతే ఉంది, క్రమబద్ధీకరణ పాలన లేదు. వాళ్ళకు గుణపాఠం నేర్పాలంటే ఈ ఇద్దరు ఎమ్మెల్సీ మనం గెలిపిస్తే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతుందని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే 27 టీచర్స్ ఎలక్షన్ కోసం వచ్చేసిన ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు జి నాగేష్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి గారు, నూతనంగా ఎన్నికైన మన నిర్మల్ జిల్లా అధ్యక్షులు గీతేష్ రాఠోడ్ గారు, రమేష్ రెడ్డి గారు వచ్చేసిన ఇక్కడ మా పార్టీ కార్యకర్తలు, ప్రభారీలు అందరికీ పేరు పేరున చేస్తున్నాను తెలియజేస్తున్నాను. వచ్చే 27వ తారీఖు రోజు గ్రాడ్యుయేట్ నుంచి 129 మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ధర్మశిక్షణ పార్టీ, దేశం కోసం ధర్మం కోసం కొట్లాడే పార్టీ అని చెప్పుకుంటా అందరూ ప్రతి ఒక్క ఓటర్కు 2-3 మాటలు కలిసి మన వైపు ఓటు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఒకటి సంకేతాలు 3 ఎమ్మెల్సీ మనం గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతారని తెలియజేస్తున్నాను. 27వ తారీఖు రోజు మనం గట్టిగా నిద్రపోకుండా ఓటర్ కలిసి ఓటు ఎక్కించే బాధ్యత మీకు ఉందని తెలియజేస్తున్నాను. మీరందరూ కలిసి గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ అసిస్టెంట్కి ఓటేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్, జై భారత్. ఆ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ కోసం అంజిరెడ్డి గారు, టీచర్స్ కోసం కుమ్రాయ్ గారు మన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఉన్నారు. మీకు ఒకటే, ఈరోజు 14 నెలలు ఆయా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. ఇచ్చిన హామీ ఒక్కటి కూడా పూర్తి లేకుండా మేము చేసినామని చెప్తున్నారు. ఒకటి, గ్రాడ్యుయేట్స్ ఇంటికాడ ఉన్న నిరుద్యోగ వృత్తి వాళ్ళకు 4,000 ఇస్తున్నారు. అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. టీచర్స్ వాళ్ళకు పిఆర్సి ఇంక్రిమెంట్స్ అది కూడా ఇవ్వలేదు.
317 జీవో తరఫున ఇక్కడ ఏదో ఉట్నూరు అక్కడ ఆసిఫాబాద్ సైడ్ మన జిల్లా నుంచి పోయిన టీచర్స్లకు ఇబ్బంది అవుతున్నది. ఈ అన్ని సమస్యలు అసెంబ్లీ మన చట్టసభలో మాట్లాడాలంటే ప్రశ్నించే గుర్తుండాలా. ఖచ్చితంగా మీరు అందరు కలిసి మన ఈ ఇద్దరు క్యాండిడేట్ను గెలిపిస్తే అసెంబ్లీలో మాట్లాడటానికి ప్రశ్నించే గుర్తుంటుంది. ఒక మంత్రి ఒకటి అంటారు, ఒక మంత్రి ఒకటి అంటారు. అంటే పాలన ఏదైతే ఉంది క్రమబద్ధీకరణ పాలన లేదు. వాళ్ళకు గుణపాఠం నేర్పాలంటే ఈ ఇద్దరు ఎమ్మెల్సీని మనం గెలిపిస్తే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతుందని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే 27 నుంచి అంజురెడ్డి గారు, టీచర్స్ అసోసియేషన్ నుంచి కుమ్రయ్య గారు ఏదైతే నిలబడ్డారు కౌన్సిల్లో చట్టసభలో కౌన్సిల్లో ప్రశ్నించే గుర్తు ఉండాలా. ఈరోజు టీచర్స్కు చూస్తే 317 చేసి ఏదో ఒక మా ముదోల్లో ఉన్నాడు, ఇలా శిల్పు కాగనలో పోయిండు. వాళ్ళకు పిఆర్సీ లేదు, ఇంక్రిమెంట్స్ లేవు, రిటైర్మెంట్ తర్వాత డబ్బులు కూడా లేవు. ఆ పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కోసం ఆలోచిస్తే ఈరోజు గ్రాడ్యుయేట్స్ పెన్షన్ ఏదైతే మన స్టైఫండ్ ఏదైతే ఇస్తాడో 4,000 రూపాయలు, ఆ 4,000 రూపాయలు కూడా 14 నెలలు అయింది, ₹1 కూడా వేయలేదు. దానికోసం ప్రభుత్వంకు మనం హెచ్చరిస్తే ప్రశ్నించే గుర్తించే కౌన్సిల్లో మనకు ఖచ్చితంగా పని అవుతుందని తెలియజేస్తున్నాను. ఈరోజు నరేంద్ర మోదీ సర్కార్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, మీకు అందరికీ తెలుసు. చూస్తున్నారు ఢిల్లీలో కనివిని విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొన్న మహారాష్ట్రలో పార్లమెంట్లో ఓడిపోయిన తర్వాత కూడా మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ ఎంత మెజారిటీ ఇంతవరకు మహారాష్ట్రలో ఎప్పుడు కూడా రాలేదు. అటువంటి మెజారిటీ ఇలా భారతీయ జనతా పార్టీ వచ్చింది. అదేవిధంగా ఇంకా వేరే హర్యానా రాష్ట్రంలో అనుకోండి, అన్ని జాగాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. నేను నిన్న కుంభమేళాకి వెళ్ళినాను. చూస్తే ఒక 12 కిలోమీటర్లు ఏదైతే రేతి ఉష్క ఉంటుంది, ఆ ఉష్క మీద స్టీల్ ప్లేట్లు వేసి పబ్లిక్ ఉండబోతున్నాడు. అంటే లక్షల కోట్ల పబ్లిక్ కూడా వస్తే ఎటువంటి పోలీస్ వైఖరి కానీ ఇంకా ఎవరైనా కానీ అరే కూడా అనుకుంటా బాబా ఇదర్ సే మత్ జాओ ఇదర్ సే జాओ ఏ రస్తా ఆప్కా నే ఉదర్ సే రస్తా జాओ అంటే ఇంత వీనతతో మాట్లాడుతున్నా అంటే ఆ యోగి గారి ఇలా ధన్యవాదాలని అనుకున్నారా. అటువంటి కోట్లు ఇలా 54 కోట్లు మన భారతదేశం జనాభా అక్కడక్కడ కుంభమేళాలో పోయిందంటే ఒక్కడి కూడా ఏం కాకుండా చూస్తున్నారంటే వాస్తవంగా ఇలా యోగి ఒక దైవీ రూపంగా ఉత్తరప్రదేశ్లో మన ముఖ్యమంత్రి అయింది. అటువంటి పాలన, అటువంటి భారతీయ జనతా పార్టీ గత 18 గంటలు కూడా మన నరేంద్ర మోదీ గారి సర్కార్ పనిచేస్తున్నాడు. ప్రజల కోసం, దేశం కోసం, దేశ రక్షణ కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ అంటే ఇలా భారతీయ జనతా పార్టీ అని అందరికీ తెలియజేస్తున్నాడు. వచ్చే ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం నేర్పాలంటే ఖచ్చితంగా ఈ 3 ఎలక్షన్స్ వచ్చే 3 ఎమ్మెల్సీలు ఏదైతే ఉన్నారో అది మన దగ్గర 2, అక్కడ వరంగల్ సైడ్ 1 ఉంది. అవి 3 గిట గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఆవిడ ఖాయం అని మీకు సభాముఖం చెప్తున్నాను. ఇప్పుడు మంత్రి మన నాగేష్ గారు ఖమ్మం, వరంగల్ అక్కడ అన్ని జాగాలు వెళ్ళారు. ఎక్కడ చూస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ భారతీయ జనతా పార్టీ గాలి ఉంది. ఎవ్వరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. యూత్లు ఇలా గ్రాడ్యుయేట్స్ అనుకోండి, టీచర్స్ అనుకోండి, వాళ్ళకు మోసం ఏదైతే జరుగుతుంది గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈరోజు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే నాకు అడిగిందా, నాకు పెద్దతనం ఇచ్చిందా, నాకు ఓటు అడగలేదు ఎవరు అదే అటువంటి ఉండద్దు. ఇవాళ బన్సర్ గారి మీటింగ్లో కూడా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మన ఏదైతే మన సైన్యం ఉంది, భారతీయ జనతా పార్టీ సైన్యం, మనం వానర్ సేన అంటాం, అటువంటి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్కి కలిసి అయ్యా మీరు భారతీయ జనతా పార్టీకి అంజురెడ్డి గారికి టీచర్స్లో కుమ్రయ్యకు ఓటేయాలని
చెప్పడం మన ధర్మం ఉంది. దానికోసం మీరు అందరూ దయచేసి వచ్చే 27 ఎలక్షన్ కన్నా ముందు ఒక్క గ్రాడ్యుయేట్ మన ఓటర్కు 2 మాటలు కలిసి మన భారతీయ జనతా పార్టీ ఉపదేశం ఇచ్చి వాళ్ళకు ఓటు వేయించిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా మన క్యాండిడేట్ 2 కూడా గెలుస్తున్నారు, 3 కూడా గెలుస్తున్నారు. కానీ మీ అందరూ సహకారం ఉంటే ఇంకా భారీ మెజార్టీ వస్తుంది. అంటే రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక అయినట్లు అవుతుందని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టభద్రులు అదే మాదిరిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో మీ అందరినీ కలుసుకునే అవకాశం ఎలక్షన్ కోసం ఖానాపూర్ హెడ్ క్వార్టర్లో ఖానాపూర్ టౌన్ మరియు ఖానాపూర్ మండల్ కార్యకర్తలు ఈ సమావేశానికి వచ్చేసిన ముఖ్య అతిథి మన పిఆర్సీ లేదు, ఇంక్రిమెంట్ లేరు, ఒకటి ఫస్ట్ తారీఖు శాలరీ ఇస్తే అది పనికిరాదు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఈ ప్రభుత్వంలో వస్తున్నాయి. దానికోసం దయచేసి మీరు అందరూ వాళ్ళకి కన్విన్స్ చేసుకుంటా భారతీయ జనతా పార్టీ వైపు ఓట్లు తీసుకొచ్చే మీ బాధ్యత ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే మీకు గుర్తుంది, బూత్ అధ్యక్షులకు ఎంత విలువ ఉంది, దేశ ప్రధానమంత్రి కూడా అంత విలువ లేదు. బూత్ అధ్యక్షే కీలకమైన పాత్ర భారతీయ జనతా పార్టీలో. భారతీయ జనతా పార్టీలో బూత్ అధ్యక్షుడు అయినోడు దేశ ప్రధానమంత్రి అవుతాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు, తాలూకా ఎమ్మెల్యే అవుతాడు, జిల్లా పార్లమెంట్ సభ్యుడు అవుతాడు. దానికోసం మీ మీదనే ఏ పార్టీలో కూడా ఇంతవరకు దాదాపు 20-25 పార్టీలు ఉన్నాయి మన దేశంలో. కానీ ఈ పార్టీలో కూడా బూత్ అధ్యక్షుడు విలువ అనేది మన భారతీయ జనతా పార్టీలో విలువ ఉంది. దానికోసం దయచేసి మీకు అందరికీ ఒకటే విలువ చేస్తున్నాను, మీరు అందరు కష్టపడితే మన రాష్ట్రానికి పేరు వస్తుంది. 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిస్తే ఖచ్చితంగా మనం వచ్చే ఎలక్షన్లో 27-28లో మన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచకత, హరాస్మెంట్, పోలీస్ కేసు పెట్టడికి చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి కూర్చుంటే హైదరాబాద్లో నాకు ఖాళీగా నేను ఇంటికాడ కూర్చుంటా, ఇక ఈ అరాచకత మాత్రం చాలా నీట్గా పట్టభద్రుల ఎలక్షన్ వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. వాడు పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ ఏం చెప్పాడు, ఓలకన్నా పెట్టేంటారు నాయన రాడు, వాళ్ళు మాకు అంత దౌర్జన్యం ఉన్నది వైఎస్ జగన్ది అంటే 3కు 3 ఎమ్మెల్సీ గెలిచింది. అప్పుడు చంద్రబాబు నాయుడుకు ధైర్యం వచ్చింది, ఇక నేను ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రి అవుతాను. ఇది కూడా ఇంతే, ఇదే ఒక సంకేతం మన రాష్ట్రానికి. 3 ఎమ్మెల్సీ గెలిస్తే ఖచ్చితంగా మనం వచ్చే ఎలక్షన్లో మనం ముఖ్యమంత్రి చేసే స్థాయి. మిత్రులారా, అన్ని విధాలుగా మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన క్యాండిడేట్ గెలుస్తాడు. ఇప్పుడు నాగేష్ గారు కూడా ఉన్నారు, ఆయనకు మీ అసెంబ్లీ ఎలక్షన్లో మెజారిటీ లేకున్నా కూడా 12,000 మెజారిటీని ఖానాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చారు. ఇది అందరు కష్టపడితేనే ఖానాపూర్ నియోజకవర్గం మెజారిటీ వచ్చింది. నా దగ్గర కూడా 36,000 మెజారిటీ తెచ్చాను. దానికోసం మీరు అందరు కష్టపడి పట్టభద్రుత ఎలక్షన్, మన టీచర్స్ ఎలక్షన్కు కొమరయ్య గారికి మంజురెడ్డి గారికి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అదేవిధంగా ఏ మహేందర్ గారు, ఏ శ్రీనివాస్ గారు, ఉపేందర్ గారు, కీర్తి మనోజ్ గారు, ఎక్స్ ఎంపీపీ రవీందర్ గారు, భారతీయ జనతా పార్టీ అభిమానులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. పట్టభద్రులు అదే మాదిరిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో మీ అందరినీ కలుసుకునే అవకాశం